ఆ బ్యాంకులో అప్పటి వరకు అంతా ప్రశాంతంగానే సాగిపోతుంది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తనిఖీలకు ముందు కరెన్సీ చెస్ట్ను లెక్కించగా ఏకంగా 8.7 కోట్ల రూపాయల నగదు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ దెబ్బతో బ్యాంక్ అధికారుల గుండె ఆగినంత పనైంది. సీసీటీవీ కెమెరాల నిఘా, పటిష్టమైన భద్రత దాటి ఆర్బీఐ కరెన్సీ చెస్ట్ నుంచి అంత భారీ మొత్తాన్ని ఎవరు బయటకు పంపించారు అని విచారిస్తూ సీసీటీవీలు చూసిన వారికి షాకింగ్ విజువల్స్ కనిపించాయి. అహ్మదాబాద్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా గాంధీ రోడ్ బ్రాంచ్లో జూనియర్ జాయింట్ కస్టోడియన్గా పనిచేస్తున్న హర్షిత్ కడియార్ అనే ఉద్యోగి సినిమా స్టైల్లో భారీ చోరీకే పాల్పడ్డాడు. జనవరి 13వ తేదీన బ్యాంకులోని పాత ఇనుప పెట్టెలను బయట పారేస్తున్నామనే నెపంతో 2 కాంట్రాక్ట్ కార్మికులను రంగంలోకి దించాడు. ఆ ఇనుప పెట్టెల నిండా కరెన్సీ నోట్లను నింపేసి ఎవరికీ అనుమానం రాకుండా బ్యాంకు బయటకు తరలించేశాడు. అయితే ఈ కేటుగాడి ప్లాన్ ఇక్కడితో ఆగిపోలేదు. సాధారణంగా బ్యాంకుల్లో సీసీటీవీ ఫుటేజ్ 90 రోజులు మాత్రమే స్టోర్ అవుతుందని, ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుందని లెక్కలు వేసుకున్నాడు. అందుకే తన పైన అనుమానం రాకుండా ఉండేందుకు ఏప్రిల్ 20 వరకు రోజు బ్యాంకు విధులకు హాజరయ్యాడు. 90 రోజులు ముగిసిపోయి ఫుటేజ్ డిలీట్ అయిపోయి ఉంటుందని భావించి ఆ తర్వాత అనారోగ్యం పేరుతో లాంగ్ లీవ్ పెట్టి పరారయ్యాడు. కానీ ఆర్బీఐ ఇన్స్పెక్షన్ కు ముందు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ ఆఫీసర్ వెరిఫికేషన్ చేయడంతో మే 15వ తేదీన ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. దొంగలించిన 8,70,00,000 రూపాయలతో నిందితుడు కడియార్ ఏం చేశాడో తెలిసి పోలీసులు మరింత విస్తుపోయారు. ఆ డబ్బుతో అహ్మదాబాద్లోని చాంద్ఖేడాలో ఒక ఇల్లు, ఒక కమర్షియల్ వాహనం, ఒక దుకాణాన్ని కొనుగోలు చేశాడు. అంతేకాదు తనతో పాటు పనిచేసే ఒక మహిళా కొలీగ్కు ఇల్లు కొనివ్వడానికి ఏకంగా 23 లక్షల రూపాయలు ఇచ్చాడు. అంతేనా, మరో 5 లక్షల రూపాయలు నగదు రూపంలో గిఫ్ట్గా ఇచ్చాడు. మిగిలిన సొమ్ము మొత్తాన్ని క్రిప్టో కరెన్సీ మార్కెట్లోకి మార్చేసి ట్రేడింగ్ చేయడం ప్రారంభించాడు. ఇలా డబ్బు మొత్తాన్ని త్వరగా ఖర్చు చేసేశాడు. అయితే పక్కా సమాచారంతో అహ్మదాబాద్లోని సోలా ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసే సమయంలో పార్క్ చేసి ఉన్న ఒక కారు డిక్కీని సోదా చేశారు. అందులో 2.2 కోట్ల రూపాయల నగదు కట్టలు బయటపడ్డాయి. కోర్టు నిందితుడిని మే 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ భారీ స్కామ్ లో సదరు మహిళా ఉద్యోగితో పాటు మరెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఏదేమైనా అన్నం పెట్టిన బ్యాంకుకే సున్నం పెట్టాడు. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. మరి ఈ ఘటన పైన మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.